యాహ్! 'చలాకీ చంటి' గారిని ఈరోజు నిన్ను తీసుకొని రావడానికి చాలా కారణాలున్నాయి. చాలా గ్యాప్ గూడా ఉంది ఆయనకి ఇండస్ట్రీకి, ఆయనకి. ఆ కారణాలకి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చంటన్నతో మాట్లాడి చాలా మాట్లాడాలి యాక్చువల్లీ. ఎప్పటినుంచో అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కుదిరింది. ఆయన 'బిగ్ బాస్‌లో' నుంచి బయటకొచ్చాకే నేను ప్లాన్ చేశా. బట్ దాని తర్వాత కొంచెం కొన్ని కారణాల వల్ల అది అలా పోస్ట్‌పోన్ అయితూ రావడం జరిగింది. ఈరోజు వచ్చింది మాకు అవకాశం ఇచ్చాడు అన్న. అన్నకి చాలా థాంక్స్ అన్న. ఈ ఫస్ట్‌దే గుండె నొప్పంటే ఎట్టరా? థ్యాంక్ యూ అన్న నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యం ఎలా ఉంది? సూపర్. అన్న ఫస్ట్ నాకు బాధేసింది అన్న. మొన్న షోలో కూడా నేను అది చెప్పడం జరిగింది. చాలా వీక్ అయిపోయావు. ఆబ్వియస్లీ ఒకసారి ప్రపంచంలో ఎవడైనా సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడి పాత రోజులు ఉంటాయంటే అది నమ్మశక్యమైంది కాదు. ఆబ్వియస్లీ వీక్ అవుతాం కాబట్టి. కాకపోతే ఏంటంటే టైం పడుతుంది పుంజుకోవడానికి, కాస్త టైం పడుతుంది. బై గాడ్స్ గ్రేస్ తొందరగానే పుంజుకుంటున్నా. ఎలా బయటపడ్డారు అన్న హార్ట్ స్ట్రోక్ నుంచి? అది తట్టుకొని అప్పుడు మొత్తం అంత పెద్ద ఇదైపోయి ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా హెల్ప్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇండస్ట్రీ వాళ్ళ హెల్పా? ఎవరూ చేయలేదు బాయ్. ఎట్లుంటుందంటే ఎవరైనా పలకరింపు వరకు బాగుంటుంది, పలకరింపు దాటి ఇంకోటి ఉంటుంది ప్రాసెస్. అది కొంచెం చాలా దగ్గర మనుషులే చేస్తారు. ఆ పలకరింపు దాటి ఇంకో ప్రాసెస్ ఏంటంటే నేనున్నాను అనే ధైర్యం ఇవ్వడం అనేది అదొక కైండ్ ఆఫ్ ఇది. అది కాక ఇంకో పద్ధతి ఉంటుంది చూసావా, అక్కడికి ఎవరు రారు. సో నేనేమంటున్నానంటే ఎవరు రారు అన్నాకంటే ఎందుకు రావాలంటున్నా. ఎందుకు రావాలనే డౌట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సడన్గా నేనే ఉన్నా, నా దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను చెయ్యగలగచ్చు చేయలేకపోవచ్చు. చెయ్యలేని పక్షంలో నేను చేయలేదు అంటే అవతలుడు తప్పు పట్టుకుంటాడు, అలానే నేను తప్పు పట్టినట్టే. సో ఏంటంటే మనం అవతలని తప్పు పట్టే బదులు అట్లీస్ట్ పలకరింపులు అవన్నీ ఉన్నాయనుకో కొంచెం ఓకే, హ్యాపీ ఫీల్ అవుతాం. బేసిక్గా పెద్దగా ఎవరు పలకరించలేదు. కొంతమంది ప్రముఖులు మాత్రం ఫోన్ చేశారు, పెద్దవాళ్ళే ఫోన్ చేసి జాగ్రత్త, బాగానే ఉన్నావు కదా, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి అని వాళ్ళు చెప్పడం వాళ్ళ బాధ్యత. చెప్తామంతే. నిజంగా ఆన్ స్పాట్కి వచ్చేటప్పటికి ప్రపంచంలో ఎప్పుడేం చేయడరా, నీ దగ్గర డబ్బులు ఉంటేనే నువ్వు బతుకుతావు, ఇది కలియుగం పాలసీ. నీ దగ్గర డబ్బులు లేకపోతే చచ్చిపో. స్ట్రైట్ పాలసీ. పెద్ద స్టేట్మెంటే, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా. సంపాదించే ఓపికన్నంతసేపు సంపాదించుకో, నీకేదైనా హడులు వస్తుందేమో చెప్పలేనని దాచిపెట్టుకో. అంతేగాని మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవడో వచ్చి మనకు హెల్ప్ చేస్తాడనేది పచ్చి అబద్ధం. బాగున్నంత వరకే బాగున్నావా అని అడగడం, బాగాలేనప్పుడు బాగున్నావా అని అడిగేవాడు ఉండడు. ఇండస్ట్రీలో మన జనాలకి బయట నుంచి జనాలను చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈడిగేంట్రా ఇండస్ట్రీలో సినిమాల్లో పనిచేస్తున్నాడు బాగానే వస్తాయిలే అనుకుంటాడు. కానీ వాడికి తెలియదు మనకి ఎంత వస్తున్నాయి అనేది. ఎంత చెట్టుకి అంత గాలి. ఇప్పుడు మనం చెప్తామా ఏంటి, రోజుకి 5,000 తీసుకుంటున్నామని చెప్పం. 15,000 వచ్చినప్పుడు చెప్పామా, 30,000 వచ్చినప్పుడు చెప్పామా. సో ఎవడు మనకి అవతల నుంచి చూసేవాడు ఏమనుకుంటాడంటే వీడికి ఎన్ని లక్షలు వస్తున్నాయి అనుకుంటాడు. కానీ ఆబ్వియస్లీ మనం ఆ మెయింటైన్ చేయకపోతే మనం రేపొద్దున ఇంకోటి పిలవడు. ఆడు పిలవాలంటే మనం మెయింటైన్ చేయాలి. ఈ మెయింటైన్ కోసం మనం ఎన్ని కడుపు కొట్టిన రాత్రులు ఉంటాయి, తిని తినక. ఎందుకంటే ఇప్పుడు ఖర్చు అయిపోతే మళ్ళీ రేపొద్దునెట్ట. ఇప్పుడు ఏంటంటే జీన్స్ బాగాలేకపోతే చిరిగిపోయిన జీన్స్కి వెళ్తే టోన్ జీన్స్ అంటారు చూసావా, అది స్టైలిష్. కానీ ఆ టోన్ జీన్స్కి ఈ టోన్ జీన్స్ ఎందుకు వేసాడు అనేది తెలియదు. స్టైలిష్ కోసం మనం చింపుకుంటున్నాం, కానీ ఆ చింపుకునే దాని వెనక పెద్ద స్టోరీ ఉంటుంది, అది ప్రపంచంలో ఎవరు చెప్పడు. అలానే ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ ఏంటంటే గాజు వెనక బొమ్మ. వాడు ఎంత అందంగా తయారైతే కింద నుంచి వెళ్ళేవాడు చూసి భలే ఉన్నాడు అంటారు. కానీ ఆ గాజు ముందు ఆ జనాలు చూడడానికి ఈ బొమ్మ దగ్గరికి రావడానికి వెనక ఎన్ని బొమ్మలు వేసుకున్నాడు అనేది వీడికి మాత్రమే తెలుసు. అన్న నీకు చాలా మంది ఫ్రెండ్స్ కదా, చాలా ఎక్కువ మంది, నాకు ఎక్కువ సర్కిల్ ఎక్కువ. ఆ సర్కిల్లో ఎవరు చూడలేదా పోనీ?
ఏమని లైక్ ఇలా అన్నకు మనం తోడుండాలి, అన్నకి ఏదో ఒకటి చెయ్యాలి అని. నేను అదే అంటున్నారా, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఉమ్, ఆ టైంకి వచ్చినోడు మనకి హెల్ప్ చేసినోడు చాలా గుడ్ పర్సన్. ఉమ్, మనతో పాటు ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్. ఉమ్, బెస్ట్ ఫ్రెండ్ అయినా, హెల్ప్ చేసేవాడైనా, ఏదైనా ఉమ్, ఫైనాన్షియల్లీ ఉమ్, నో వన్ విల్ హెల్ప్. అవును. డబ్బుతోటి ఎవడు నీకు హెల్ప్ చెయ్యడు. ఉమ్, ఇది పక్కా రూల్ ఇది. ఓకే. ఎందుకంటే వాడి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం కంప్లైంట్ చేయడానికి లేదు వాడిని. ఉమ్, ఉమ్, అవును. మన దగ్గర డబ్బులు ఉంటేనే. ఉమ్, నేనేమంటానంటే ఆ డబ్బు ఉంటే బతుకు, ఉమ్, ఉమ్, డబ్బు లేకపోతే చచ్చిపో. ఓకే. అంటే ఇవన్నీ బయట జనాలు మాట్లాడే మాటలుంటాయి, కొన్ని పతివ్రత మాటలంటారు. అవును. మనం ప్రేమిస్తే చాలు, ప్రేమ వెనక్కి వస్తుంది, వస్తుంది. రెస్పెక్ట్ ఇస్తే అవతలుడు మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఇవన్నీ మన లాంగ్వేజ్లో అద్భుతమైన కబుర్లు అంటారు. రేలంగి మామయ్య అట్లా. అవన్నీ అయ్యే మాటలు. ఏ, ప్రతి వాడు నీ చుట్టూ తిరిగే వాడు ఉమ్, ఎవడైనా సరే, ఉమ్, నువ్వు బాగుంటేనే నీ చుట్టూ ఉంటారు, నువ్వు బాగాలేకపోతే ఎవరు ఉండరు. ఓకే. నీ ఇంట్లో పెంచుకునే కుక్కతో సహా రోజు దానికి చికెన్ మటన్ పెడితే నువ్వు డోర్ దిగగానే పరిగెత్తుకొచ్చి మీద ఎక్కుతుంది. ఉమ్, ఒక 2 నెలలు పెట్టకు, మనకి వస్తుంది. డోర్ తీస్తే ఆ మూల కూర్చొని ఉంటుంది అది. అంతేనా? వచ్చాడు బొక్కేయడని అయిపోయింది, సింపుల్. ఓకే. అరే నీ కళ్ళ ముందు పెరిగింది అది కుక్క, ఉమ్, నువ్వే పెంచావు దాన్ని, ఉమ్, అదే పట్టించుకోదు. ఇంకా మిగతా వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు, మనదే తప్పు అంట. మనది తప్పు. మనదే తప్పు. Yeah. మనిషిని ఎక్కువగా ప్రేమించడం మనదే తప్పు. ఉమ్, అతిగా వాడి మీద ఆశ పెంచుకోవడం అదే తప్పు. అది ఎవరైనా సరే, ఉమ్, ఎవరైనా సరే ప్రపంచంలో ఈ బెస్ట్ ఫ్రెండు ఉమ్, వీళ్ళు లేకపోతే నా జీవితంలో ఇవన్నీ కష్టం రా, అంతే. జరగవు అవి. ఆ, కలికాలంలో అసలు జరగవు. ఇంతకు ముందు ఉన్న 3 కాలాలు బ్రహ్మాండంగా జరిగాయేమో. ఆ, 4 పాదాల మీద న్యాయం నడిచింది, 2 పాదాలకు వచ్చింది, 3 పాదాల మీద గుర్రం పరిగెత్తింది, ఆ, అన్నీ బాగుంటాయి. ఈ కలియుగంలో అది జరగదు. కలియుగం ఈజ్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ మనీ. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ లివ్, ఉమ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ ప్లీజ్ గో హెడ్. గో టు హెల్. అది హెల్లా బెల్లా వెల్లా అనేది. అన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ, కొన్ని ఛానల్స్ కానీ నీ మీద చాలా చెత్తగా, చాలా తప్పుడు రాతలు, కొన్ని అతి మించి రాతలు రాయడం జరిగింది. బయటకు వచ్చాక మీరు చూసి దాని మీద ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలి కానీ, దాని గురించి మాట్లాడాలి కానీ నీకు ఏమైనా అనిపించిందా? అనిపించలేదా? ఎందుకన్నా? థ్యాంక్స్ చెప్పాలనిపించింది నాకు ఒక్కటి, కానీ చెప్పలేకపోయాను ఎవరికి. ఉమ్, అందరు యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్స్. ఎందుకన్నా థ్యాంక్స్? కనీసం రాశారు కదా. ఓకే. నేను కొన్ని ఛానల్స్ నేను బయటకు వచ్చిందో చూసా. చంటీకి హార్ట్ అటాక్, చంటీకి బైపాస్ సర్జరీ డైరెక్ట్గా వాడే వచ్చి చేసాడు, ఇట్లా తీసి వైర్లు వేసి వాడే చేసాడు. మనకి ఇక చంటీ లేడా ఇవన్నీ రాశారు బాగానే. ఎవరో బాగా తెలిసిన నీలాంటి ప్రముఖులు, కొంతమంది పరిచయం ఉన్నోళ్ళు